రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల పరిస్థితిపై ఎన్డీఎస్ఏతో సర్వే చేయించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పాలమూరు, రంగారెడ్డి నీటి లభ్యతపై మరోమారు అధ్యయనం చేయించాలని, ప్రాజెక్టుల అనుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తాగునీటి పరిస్థితులపై కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నాగార్జునసాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2 ప్రాజెక్టులను జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలించి వాటి పరిస్థితిపై ప్రాథమిక సర్వే చేయించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ ఎన్డీఎస్ఏకి లేఖ రాశారు. నాగార్జునసాగర్, శ్రీరామ్ సాగర్ డ్యాంల పటిష్టతపై సర్వే చేయించాలని కోరారు. శ్రీశైలం డ్యాం ప్లంజిపూల్లో ఏర్పడిన గొయ్యికి మరమ్మతులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ గతంలోనే స్పష్టం చేసింది. ఈ నెల 28న ఏపీ అధికారులతో విజయవాడలో సమావేశం కానున్న ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ 29న శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. 30న హైదరాబాద్లో తెలంగాణ అధికారులతో భేటీ అవుతారు. పాలమూరు, రంగారెడ్డి నీటి లభ్యతపై మరోమారు అధ్యయనం చేయించాలని, జిల్లా క్లస్టర్గా కాకుండా మండలం క్లస్టర్గా చెరువుల ద్వారా ఆదా అయ్యే నీటిపై అధ్యయనం చేయాలని అధికారులని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో జలసౌధలో సమీక్ష నిర్వహించారు. చిన్న నీటి వనరుల ద్వారా ఆదా చేసిన 45 టీఎంసీలను పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కేటాయింపులకు గతంలో చూపగా శాస్త్రీయంగా లేదని కేంద్ర జలసంఘం గతంలో డీపీఆర్ వెనక్కి పంపింది. దీంతో నీటి లభ్యతపై మరోమారు అధ్యయనం చేయించాలని అధికారులను ఉత్తమ్ ఆదేశించారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు వరద ముంపుపై ఛత్తీస్గఢ్ అభ్యంతరాల నేపథ్యంలో మరోమారు అధ్యయనం చేయించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల అనుమతులకున్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి ఆదేశాలకు అనుగుణంగా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై అధికారులతో ఈఎన్సీ అనిల్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చెరువుల ద్వారా ఆదా అయ్యే 45 టీఎంసీల నీటి లభ్యతపై మరోమారు అధ్యయనం చేయించాలని ఆదేశించారు. తాగునీటి పరిస్థితిపై జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదని, తాగునీటి సరఫరా సాఫీగా జరుగుతోందని అధికారులు వివరించారు.